హాయ్ అండి, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు ఫ్రాక్షన్స్లో లెసన్ 4లో ఉన్నాము. మరి 3 లెసన్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, చూడండి. మీకు ఉపయోగపడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని నవోదయ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. మరి ఈ లెసన్స్లో ఫ్రాక్షన్స్ని ఎల్సిఎం ఏ విధంగా చేయాలి. ఇప్పటివరకు ముందు లెసన్లో నెంబర్స్ ఎల్సిఎం చేయడం నేర్చుకున్నాం. ఈ లెసన్లో ఎల్సిఎంని ఫ్రాక్షన్స్లో కూడా ఎల్సిఎం ఏ విధంగా చేయాలి చూద్దాం. మరి ఈ 2 ఫ్రాక్షన్స్ని ఎల్సిఎం ఏ విధంగా చేయాలి చూద్దామండి. మరి ఎల్సిఎం చేసేటప్పుడు ఫ్రాక్షన్స్కి అయితే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ by HCF of denominators అంటే లవాల కసాగు చేయాలి, హారాల గసాబా చేయాలి. మరి ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్, మరి ఈ 2 ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ ఏమో ఉన్నాయండి. 2, 6 2 and 6. ఎల్సిఎం అంటే ఎల్సిఎం 2, 6కి ఎల్సిఎం కట్టాలండి. అదేవిధంగా డినామినేటర్స్ అంటే ఏమున్నాయండి. 5 and 7 5 and 7 ఏం చేయాలి, హెచ్సిఎఫ్ కట్టాలండి. అంతేనండి. మరి ఎల్సిఎం చూద్దామండి. మరి 2 and 6కి ఎల్సిఎం చూద్దాం. మరి 2, 6కి తీసుకుంటాం. ఈ 2 కూడా 2 టేబుల్లో పోతున్నాయి కదండి, కాబట్టి 2 టేబుల్లో 2 1 టైం. మరి 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుందండి. 2 3s are 6 అంటే 3. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే 2 1s are 2, 2 3s are 6. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఎంత వచ్చిందండి, ఆన్సర్ 6. మరి ఎస్ఎఫ్ చూద్దామండి. ఎస్ఎఫ్ ఆఫ్ 5 and 7 చూద్దామండి. ఎస్ఎఫ్ ఈ విధంగా చేయాలని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. మరి స్మాల్ నెంబర్ని లెఫ్ట్ ఇయర్లో వేసుకోవాలి, కొద్ది బిగ్ నెంబర్ని మిడిల్లో వేసుకోవాలండి. మరి 5 టేబుల్లో 7 5 1s are 5. 7 నుంచి 5 సపరేషన్ చేస్తే 2 వస్తుంది. రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలని చెప్పానండి. ఇప్పుడు ఇక్కడ మేము వేసుకోవాలండి, ఈ లెఫ్ట్ ఇయర్లో ఉన్నటువంటి నెంబర్ని వేసుకోవాలి. మరి 2 టేబుల్లో 5 పోతుందండి. 2 టేబుల్లో 5 దగ్గరగా 2 2s are 4. 5 నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంతండి, 1. మరలా 0 రాలేదు, రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి మనం. ఇప్పుడు లెఫ్ట్ ఇయర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం డౌన్ చేసుకోవాలంటే అక్కడికి ఇది తీసుకోవాలి మనం. 1 టేబుల్లో 2 టైమ్స్ 1 2s are 2. 2 టేబుల్లో 2 సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుందండి. చూసారా, రిమైండర్ 0 వస్తుంది. మరి హెచ్సిఎఫ్ ఆఫ్ 5 and 7 అంటే ఆన్సర్ ఏది వస్తుందా దీనిలో. లాస్ట్లో లెఫ్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఆన్సర్ హెచ్సిఎఫ్ ఆన్సర్. మరి హెచ్సిఎఫ్ ఆఫ్ 5 and 7 అంటే ఆన్సర్ 1. 6/1 అన్నా 6 అన్నా ఒకటేనండి. సో ఇప్పుడు ఫైనల్గా 2/5కి 6/7కి ఎల్సిఎం కడితే ఫైనల్ ఆన్సర్ 6 వచ్చిందండి. చూసారండి, ఇదే ప్రాసెస్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఏదైనా 2 ఫ్రాక్షన్స్ని ఎల్సిఎం చేసేటప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్, ఇది బాగా ఫైండ్ అవుట్ చేసుకొని న్యూమరేటర్స్ని ఎల్సిఎం చేయాలి, డినామినేటర్స్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి వాల్యూని వేయాలి. సరేండి. మరి ఈ లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా తర్వాత లెసన్లన్నీ మీరు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హరి.